దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. ఉపాయములలో దండోపాయము ఆఖరిది. ఏ ఉపాయానికి లొంగకపోతే దండోపాయమే తరుణోపాయము. క్రమశిక్షణలో ఉండాలంటే దండోపాయము శరణ్యము. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే శిక్ష పడుతుంది అనే భయం ఉంటేనే ఎవరైనా క్రమశిక్షణలో ఉంటారు. ఆ శిక్షలు ఎందుకు వేస్తారు? వాడి మీద కోపంతో ద్వేషంతో కాదు, వాడిని మంచి మార్గంలో పెట్టడానికి, వాడిలో క్రమశిక్షను తిరిగి పెంపొందించడానికి. అందుకని దండించు వారిలో దండనాశక్తి నేనే అని అంటున్నాడు. జయించే వారిలో నీతిగా ధర్మంగా జయించాలి అన్న భావన నేనే అంటున్నాడు పరమాత్మ. మానవులలో ఉన్న యుక్తి శక్తి లౌక్యము నేనే అంటున్నాడు. ఎదుటివాడి మీద ఎటువంటి క్రమశిక్షణా చర్య తీసుకున్నా అది నీతిగా చేయాలి, ధర్మంగా చేయాలి. ఎదుటివాడిని శిక్షించే విధంగా కాకుండా అతడిని సన్మార్గంలో నడిపించే విధానంలో చేయాలి. అప్పుడు సాధించిన విజయమే ఆనందాన్ని ఇస్తుంది. అధర్మంగా అవినీతితో హింసతో సాధించిన విషయము దుఃఖానికి కారణమవుతుంది. మహాభారత యుద్ధంలో విజయం సిద్ధించినా ధర్మరాజుకు సంతోషం కలగలేదు. ఇంతటి హింసతో కూడిన విజయము, నా అన్నవాళ్లను అందరినీ పోగొట్టుకున్న పొందిన విజయము ఎటువంటి సంతోషాన్ని ఆనందాన్ని కలగజేయదు అని భావించాడు ధర్మరాజు. కాబట్టి నీతిగా నిజాయితీగా ధర్మంగా పొందిన విజయమే విజయము అని అన్నాడు పరమాత్మ. అలాగే రహస్యాలు కాపాడాలి అంటే మౌనంగా ఉండటమే శ్రేయస్కరము. విషయాలను రహస్యంగా ఉంచడానికి అవలంబించే సాధనములలో మౌనము గొప్పది. ఎక్కువగా మాట్లాడేవాడి నోట్లో రహస్యం దాగదు. జ్ఞానము భగవత్ స్వరూపము. జ్ఞానము కలిగిన వాడు భగవంతునితో సమానము. జ్ఞానము కల వారిలో జ్ఞానశక్తి నేనే అని అంటున్నాడు. కేవలం నాకు జ్ఞానము ఉంది, నేను జ్ఞానిని, జ్ఞానవంతుడును అని అనుకోవడంతో సరిపోదు. అహం బ్రహ్మాస్మి అనే భావన కలిగిన ఉండాలి. ఎందుకంటే జ్ఞానము పరమాత్మ స్వరూపము. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినాయస్త్యాత్ మయా భూతం చరాచరం నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తూద్దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా. ఇప్పుడు అసలు విషయానికి వచ్చాడు కృష్ణుడు. ఇంతెందుకయ్యా, ఈ చరాచర జగత్తులో ఉన్న సకల భూతములలో బీజరూపంగా ఉన్నవాడను నేనే అని అంటున్నాడు. బీజమే పరమాత్మ అంటే అన్ని జీవరాశులలో ఆత్మస్వరూపుడుగా వెలుగవుతున్నవాడు పరమాత్మ. అందులో ఉన్నాడు, ఇందులో లేడు అన్న సందేహము లేదు. ఈ ఈ అచర అయిన సమస్త భూతములలో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులకు మూల కారణం నేనే. నేను లేనిది అంటూ ఏదీ లేదు. మట్టి లేనిదే కుండ లేదు, బంగారం లేనిదే ఆభరణం లేదు. నేను లేకుండా ఈ లోకం లేదు. నేను అన్నింటిలో ఉన్నాను. అనంతమైన నా విభూతులలో కొన్ని విభూతులను మాత్రమే నీకు వివరిస్తున్నాను. ఎందుకంటే నా విభూతులకు అంతం లేదు. అవి అనంతమైనవి, చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ తరగదు. యద్యద్విభూతమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఓ అర్జున, ఎవరిలోనైతే విశేషమైన జ్ఞానము, ఐశ్వర్యము, బుద్ధి, ప్రకాశము, తెలివి, చురుకుదనము, శక్తి, ఉత్సాహము ఉంటుందో ఆయా వస్తువులలో, ఆయా జంతువులు, పక్షులు, ప్రాణులలో, అలాగే మనుషులలో నా అంశ, నా విభూతి ఉంటుంది అని తెలుసుకో అని చెప్పాడు పరమాత్మ. కొంతమందిలో అసాధారణ శక్తి, ప్రజ్ఞ, ధారణాశక్తి ఉండటం మనం చూస్తూ ఉంటాం. వారిలో పరమాత్మ అంశ ఉంది అని అర్థం. కానీ కొంతమంది ఆ అంశను దుర్వినియోగం చేస్తుంటారు. ఇటీవల ఒక అమ్మాయి 3 ఏళ్ల పాప. ఆమెలో ఐన్స్టీన్ ఐక్యూ కన్నా ఎక్కువ ఐక్యూ ఉందని గుర్తించారు. ఎంతమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నా వారిలో గాంధీ గారు గొప్పవాడయ్యాడు. ఎందుకంటే గాంధీ గారిలో ఒక నిబద్ధత, నిశ్చయాత్మక బుద్ధి ఉన్నాయి. మనకు ఉపయోగపడే వస్తువులను కనిపెట్టిన మహానుభావులు ఎందరో ఉన్నారు. కొందరిలో పరిశోధనా శక్తి, మరికొందరిలో ఉపన్యాస శక్తి, మరికొందరిలో రాసే శక్తి, ఇంకా మరికొందరిలో చదవడము, రాయడము, ఉపన్యసించడము, ఈ 3 శక్తులు పుష్కలంగా ఉంటాయి. వారందరిలో పరమాత్మ యొక్క కొద్దిపాటి అంశ ఉండబట్టే వారు తమలోని విశేషమైన ప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శించగలిగారు, లోకోపకారం చేయగలిగారు.
ఎందరో టెన్నిస్ ప్లేయర్లు ఉన్నా, సానియాలో ఉన్న చురుకుదనము, ఎంతమంది క్రికెటర్లు ఉన్నా, గవాస్కరు టెండూల్కర్లో ఉన్న శక్తి సామర్థ్యము, ఇవి అన్నీ దైవదత్తాలే, దైవాంశలే. ప్రతివాడిలో ఈ దైవాంశం ఉంటుంది. కొంతమందిలో బహిర్గతం అవుతుంది. తగిన ప్రోత్సాహం లభించక, అవకాశాలు లేక కొంతమందిలో అంతర్గతంగా ఉంటుంది, కానీ బహిర్గతం కాదు. కొంతమందికి అటువంటి దైవాంశాలు లభించినా దానిని దుర్వినియోగం చేయడమో పోగొట్టుకోవడమో చేస్తుంటారు, కానీ సద్వినియోగం చేసుకోరు. తమలోని తెలివిని, ప్రజ్ఞని, పరిశోధనా శక్తిని లోకోపకారానికి కాకుండా లోక వినాశనానికి ఉపయోగించే వారిని మనం చూస్తూనే ఉన్నాము. అంతా వారి పూర్వజన్మ కర్మానుసారం జరుగుతూ ఉంటుంది. పరమాత్మ యొక్క కొద్దిపాటి అంశతోనే ప్రాణులలో ఇంతటి శక్తి సామర్థ్యాలు, ప్రజ్ఞాపాఠవాలు వెల్లివిరుస్తుంటే ఇంకా పరమాత్మ యొక్క పూర్తి అంశ ఎంత ఉంటుందో ఊహించనలవి కాదు. ఆ మహత్తరమైన శక్తి ఊహకు అందనిది. అటువంటి అత్యంత శక్తివంతుడైన పరమాత్మను వదిలిపెట్టి మనము పరిమిత శక్తి కలిగిన ఈ ప్రాపంచిక విషయముల మీద, వాటిని మనకు ఇచ్చేవారి గురించి పాకులాడుతుంటాము. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ దశమోధ్యాయః. అర్జున, నీకు ఇంతకు ముందే చెప్పాను, నేను అన్నిటా వ్యాపించి ఉన్నాను, సకల జీవరాశులలో ఉన్నాను అని చెప్పాను. ఈ అనంత విశ్వమంతా నా చైతన్యం వ్యాపించి ఉందని చెప్పాను. నేను అందరిలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాను అని కూడా చెప్పాను. దానితో తృప్తి చెందక నా విభూతుల గురించి అడిగావు. నా ముఖ్యమైన విభూతుల గురించి వివరంగా చెప్పాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చెప్పినా ఇంకా మిగిలే ఉంటాయి. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోవడం వలన ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి ఒక్కటి తెలుసుకో, నాలోని ఒక్క అంశ మాత్రమే ఈ జగత్తు అంతా వ్యాపించి ఉంది. నేను లేని చోటు లేదు. అంతటా ఉన్నాను, అందరిలోనూ ఉన్నాను, అంతా నాలోనే ఉంది. ఈ విషయము తెలుసుకుంటే చాలు, ఇంకా తెలుసుకోవలసింది ఏమీ ఉండదు. దీనిని మనం లౌకికంగా అర్థం చేసుకుంటే మనం చెప్పుకునే ఈ పరమాత్మతత్వము ఒక్క హిందూ మతానికి కాదు, అన్ని మతాలకు వర్తిస్తుంది. ఆ పరమాత్మలోని ఒక చిన్ని అంశ మాత్రమే ఈ దృశ్య ప్రపంచము. మనకు తెలియని ప్రపంచము, విశ్వము ఎంతో ఉంది. మనం భూమికి ఉపగ్రహమైన చంద్రుని మీద మాత్రమే కాలు మోపాము. భూమితో పాటు ఉన్న ఇతర గ్రహాల గురించి మనకు ఏమీ తెలియదు. అటువంటిది సూర్యుడు లాంటి ఇతర నక్షత్రాల గురించి, ఆ నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాల గురించి, అటువంటి నక్షత్రాలు కోటాను కోట్లు ఉన్న ఈ పాలపుంత గురించి, ఇటువంటి పాలపుంతలు కోటాను కోట్లు ఉన్న ఈ అనంత విశ్వం గురించి, ఈ పాలపుంతలన్నీ వేగంగా ప్రయాణిస్తూ నిరంతరం విస్తరిస్తున్న ఈ అంతరిక్షం గురించి మనకు ఏం తెలుసు? కాబట్టి మనకు తెలిసింది ఆవగింజలో అర్థభాగము కూడా లేదు. అందుకే ఇదంతా నాలోని ఏకాంశ అంటే ఒక అంశ మాత్రమే అన్నాడు. పరమాత్మ కాబట్టి వీటి జోలికి పోకుండా ఈ అంతరిక్షము నిండా పరమాత్మ విభూతి వ్యాపించి ఉంది అని తెలుసుకుంటే సరిపోతుంది అని పరమాత్మ బోధ. ఇంతటితో భగవద్గీతలో విభూతి యోగము పూర్తయినది. ఉపనిషత్తుల యొక్క బ్రహ్మ విద్య యొక్క యోగశాస్త్రం యొక్క సారమైన భగవద్గీతలో విభూతి యోగము అను 10వ అధ్యాయము సంపూర్ణం.